రుణమాఫీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలంటూ నవీపేట్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ తుంగలో తొక్కి మోసం చేసింది అంటూ నవీపేట్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు సరీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు హాజరయ్యారు. ధర్నా అనంతరం ఉప తహసీల్దార్ తెలంగాణ రావుకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రస్తుతం 30% మంది రైతులకు మాత్రమే మాఫీ చేసి మిగిలిన రైతులను నట్టేటా ముంచేందుకు కుట్ర చేస్తోంది అన్నారు. రాష్ట్రానికి రైతుల వెన్నెముక అని, అలాంటి రైతులను మోసం చేసే ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని అన్నారు. మహిళలకు 2500 రేషన్ కార్డుల జారీ, పెన్షన్ 4000కు పెంపు లాంటి ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడం లేదని మండిపడ్డారు. వెంటనే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీతో పాటు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని, లేని యెడల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి గురవక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు ఆనంద్, రామకృష్ణ, సొసైటీ డైరెక్టర్లు గణేష్, రాము, నాయకులు వంశీమోహన్, శ్రీనివాస్ గౌడ్, గంగాధర్, రమణారావు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్, వడ్డేపల్లి శ్రీధర్, భూషణ్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. దగ్గర చూసినా ఏ సహకార సంఘం చూసినా నాకు రుణం మాఫీ కాలేదని చెప్పేసి రైతులు బాధపడతా ఉంటే, రైతులు గట్టిగా మాట్లాడితే రుణం మాఫీ అవుతుందో లేదో అని బాధతోటి వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు కానీ, ఈ రాష్ట్రంలో పరిపాలించే ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి పాపన ఊతలేరు. శాసనసభ్యులు వస్తా ఉన్నారు, పత్రికలకు ప్రకటనలు ఇస్తా ఉన్నారు. కేవలం పత్రికలకు ప్రకటనలు ఇవ్వడము, ఏదో అధికార కార్యక్రమాలకు పాల్గొనడము, వెళ్లిపోవడం మొక్కుబడిగా జరుగుతూ ఉంది. కానీ సుమారు ఎన్నికలు జరిగి 9 నెలలు అయిపోయినప్పటికీ ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోక అభివృద్ధి కుంటుపడినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే రైతులందరికీ కూడా 2 లక్షలు మాఫీ చేస్తా ఉన్నారు. ఈ రోజు చూస్తే ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకు మాఫీ లేదంటా ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళకు మాఫీ లేదంటున్నారు, రేషన్ కార్డు లేనటువంటి వాళ్లకు మాఫీ లేదంటున్నారు, కుటుంబంలో ఒకరు అంటున్నారు, భార్య ఎవరో భర్త ఎవరో, పిల్లలు ఎవరో తండ్రి ఎవరో, తల్లి ఎవరో తెలియనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మీరు కుటుంబం గురించి తెలుసుకోవాలంటే మీ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థతోటి, మీ దగ్గర ఉన్నటువంటి అధికార రికార్డులతోటి, మీ దగ్గర ఉన్నటువంటి గ్రామ సెక్రటరీతోటి ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లోన్లు తీసుకున్నారు, ఎంతమందికి మాఫీ కాలేదు, అటువంటి రికార్డులు కూడా తీయలేనటువంటి పరిస్థితులు ఉంటే మీరు శాసనసభ్యులకు ఎందుకు, మీరు మంత్రులకు ఎందుకు, మీరు ముఖ్యమంత్రులు ఎందుకు, మీ పరిపాలన చూస్తూ ఉంటే ప్రజలు ఈరోజు విసుగు చెందిపోయి చెదిరించుకునేటువంటి పరిస్థితి మీకు కలుపుతా ఉంది. ఏ ప్రభుత్వానికైనా 4.5 సంవత్సరాల తర్వాత అసంతృప్తి వస్తుంది, వారి మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. మీకు 6 నెలల్లోనే మీ మీద వ్యతిరేకత ఏర్పడడం జరుగుతూ ఉంది. మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఆ విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికే ఎంతమంది రైతులు అర్హులైతే ఉన్నారో, ఎంతమంది అయితే 2 లక్షల వరకు రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మాఫీ చేయండి. ఆ రైతుకు 5 లక్షలు అప్పు ఉంటుంది. 5 లక్షలు 3 లక్షలు కడితే 2 లక్షలు మాఫీ చేస్తా అంటావు. 3 లక్షలు కడితే 2 లక్షలు నువ్వు మాఫీ చేస్తావు, గ్యారెంటీ ఏంది? 3 లక్షల రూపాయలు బ్యాంకులో కట్టిన తర్వాత బ్యాంక్ అధికారి మీకు తెలియజేస్తాడా, లేకుంటే అగ్రికల్చర్ అధికారులు మీకు తెలియజేస్తారా? నువ్వు ఇవ్వాల్సిన 2 లక్షలు ఇవ్వు, 3 లక్షలు మిగతాది రైతు కట్టుకుంటాడు. లేదంటే 2 లక్షల మీద వడ్డీ మీరు కట్టండి అంటున్నారు. మీరు ఒక లెటర్ ఇవ్వండి రైతుకు, ఫలాని సోమయ్య 2,15,000 ఫలాని యూనియన్ బ్యాంకులో అప్పున్నావు, నువ్వు 15,000 రూపాయలు చెల్లిస్తే నీకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పేసి ఒక లెటర్ నువ్వు ఇస్తావో తెలియదు, ఇవ్వవో తెలియవు, నువ్వు ముంచుతావో తెలియదు, నువ్వేం చేస్తావో తెలియదు. నువ్వు గోదావరిలో మునుగుతావు, రైతులను గోదావరిలో కలుపుతావని మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీది తీరు ఆ రకంగా కనిపిస్తా ఉంది. ఒక కేవలం రైతుదే కాదు, ఈ రోజు చూస్తే రేషన్ కార్డులు ఇస్తా అన్నావు, ఎక్కడ చూసినా రేషన్ కార్డులు లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా మహిళలకు 2,500 ఇస్తా ఉన్నావు, ఎక్కడ చూసినా మహిళలకు 2,500 ముట్టనటువంటి పరిస్థితి. పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా అన్నావు, పెన్షన్ చూసినట్లయితే ఎక్కడ కూడా 4,000 రూపాయలు ఇవ్వనటువంటి పరిస్థితి. తులం బంగారం అన్నావు, తులం బంగారం లేదు, తులం వెండి లేదు, మాసమెత్తు బంగారం లేనటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఇదే రకంగా రేపు పొద్దున 500 రూపాయలు బోనస్ అంటా ఉన్నావు. నీ బడ్జెట్ లో 500 రూపాయల బోనస్ కు నీ బడ్జెట్ లో కేవలం 1,800 కోట్లే పెట్టుకున్నావు. 1,800 కోట్లు అంటే కేవలం 36 లక్షల టన్నులే. నువ్వు రాష్ట్రంలో 200 లక్షల టన్నులు, 300 లక్షల టన్నులు ధాన్యం మడుతుందని నువ్వే చెప్తా ఉన్నావు. నువ్వు పండించేటువంటి ధాన్యానికి 300 లక్షలకు చూసుకున్నట్టయితే ఎన్ని వేల కోట్ల రూపాయలు నీ బడ్జెట్ లో పెట్టాలి? నువ్వు పెట్టింది కేవలం 1,800 కోట్లు, 36 లక్షల మంది రైతులు, 36 లక్షల టన్నులకు మొదట వచ్చినటువంటి రైతుకి ఇస్తావా, ఆఖరి రైతుకి ఇస్తావా,
రేపొద్దున బోనస్ కూడా ఎక్కడిదక్కడ నాకు బోనస్ రావాలి నాకు రాలేదని చెప్పేసి